ఏపీలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందన పథకం ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు ఈ సొమ్ము అందిస్తోంది. పిల్లలను చదివించాలంటే సామాన్య మధ్యతరగతి ప్రజలకు భారంతో కూడుకున్న పని. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రతి ఏటా 15,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. గతేడాది వీటిని జమ చేయగా ఈ ఏడాదికి సంబంధించిన సొమ్ము ఈ నెలలో తల్లిదండ్రుల ఖాతాల్లో వేయనుంది. జూలై 15వ తేదీ నుంచి తల్లికి వందనం నిధులు లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అయితే ఈ నిధులు పడాలని తప్పనిసరిగా కొన్ని పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం చెప్తోంది. తల్లికి వందనం పథకం కింద డబ్బులు పడాలంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్తో ఆధార్ లింక్ చేసుకుని ఉండాలి. బ్యాంక్ అకౌంట్కు ఎన్పీసీఐ మ్యాపింగ్ పూర్తి చేసి ఉండాలి. బ్యాంకుకు వెళ్లి ఈ 2 పనులు పూర్తి చేయొచ్చు. ఈ నెల 15లోగా పూర్తి చేస్తేనే అకౌంట్లో నగదు డెబిట్ ప్రక్రియ ద్వారా జమ అవుతాయి. ఒకవేళ చేసుకోకపోతే డబ్బులు నిలిచిపోతాయని ఏపీ ప్రభుత్వం తెలిపింది. గతేడాది కూడా ఎన్పీసీఐ మ్యాపింగ్ చేయకపోవడంతో చాలా మంది లబ్ధిదారులు డబ్బులు పడలేదు. దీంతో బ్యాంకు వెళ్లి ఎన్పీసీఐ మ్యాపింగ్ చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. దీనివల్ల నగదు పొందడంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇక బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉండాలి. ప్రతి ఏడాది ఒక్కసారైనా కేవైసీ పూర్తి చేయాలి. ప్రభుత్వ పథకాల సొమ్ము కేవైసీ ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపుల ద్వారా నేరుగా అకౌంట్లో పడతాయి. దీంతో కేవైసీ చేసుకుంటేనే అకౌంట్లో డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం తెలిపింది. గత నెలలోనే ఈ సొమ్మును అందించాల్సి ఉండగా లబ్ధిదారుల ఎంపిక సాంకేతిక కారణాల వల్ల ఆలస్యమైంది. ఈ నెల 15వ తేదీ నుంచి మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరుగుతోంది. దీంతో ఆ రోజు నుంచి తల్లికి వందనం నిధులను తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసి ప్రభుత్వం విడుదల చేసింది.